అది వరకు వేరు. పోయిన సంవత్సరం మా ఊడు చెప్పినట్టు మిగిలినాయి. నిజమే, పోయిన సంవత్సరం మిగిలినాయి. ఈ ఏడు మిగలటం కాదు కదా, చాలామంది నష్టపోతారు, ఒకళ్ళు కాదు. ఈ పొగాకు వల్ల పొగాకు విపరీతంగా వేసారు. ఏదో బాగుంటుంది ఆడికి పోతే మొన్న అన్నాడు ఎవడేమన్నాడు మిమ్మల్ని పొగాకు దానికి లిమిట్ ఉంటుంది. నేను చెప్పేది ఐటీసీ లిమిట్ ఉంటుంది కాదు బెదరు. ఐటీసీ వాళ్ళ కాడికి వెళ్ళాను. ఐటీసీ వాళ్ళ కాడికి పోతే అన్నారు కదా వాళ్ళు ఎవరేమన్నారు మిమ్మల్ని అని అన్నాడు. మా కాడికి వచ్చి ఏమనిపోతే మేము వెయ్యం, అంతేగా, ఇంకా అది కంది చేసుకుంటాం, ఏం పోలా అంతే. ఇంక మేము ఏం అనలేక అంటే నా పొగాకు 15,000 పడే పొగాకు పక్కన నంద్యాల వాళ్ళు వస్తే వాళ్ళ 12,000 అసలు కొనరు అసలు ఆ పొగాకు. కానీ మాది వాళ్ళది 2 సమానం చేసిండు. మాది 12,000 13,000 పడుతుంది. 15,000 పడాల్సిన పొగాకు 13,000 12,000 పడుతుంది. ఒక్కసారి ఆలోచి ఏడు ఎంత దరిద్రంగా ఉందంటే రైతు పరిస్థితి అంత దరిద్రంగా ఉంది. వడ్లు ఎంత కొంటున్నారు? మహాగుంటే వడ్లు 1,500 కొంటున్నారు. 70 కేజీల బస్తా 1,500 కొంటున్నారు. 1,500 కొంటే వాడి పెట్టుబడి ఎంత అవుతుంది? 50,000 60,000 అవుతుంది ఎకరానికి. ఈ ఆడ మిగలాలా ఈ ఏడుతో దెబ్బ మాయిలు కూడా వేయరు, 7 మాయిలు కూడా వేయరు. ఇది అంతే, మిరవలాడు అంతే. రైతు అనేవాడు ఎవడైనా కానీ ఈ సంవత్సరం బాగుపడ్డాడంటే అసలు జరిగేదే కాదు, అలా ఉంది దరిద్రం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను దాదాపు నాకు ఇప్పుడు 52 ఏళ్ళు. 52 ఏళ్ళు. నేను కనీసం 15 సంవత్సరాలు చేస్తున్నా ఈ చాకరీ. మేము సంపాదించింది నేను ఆ బొందేమి లేదు. ఆ పిల్లలు చదివించుకోవడానికి నాకు ఇబ్బంది పడి ఇది చేస్తున్నాం. కానీ ఇది తప్పితే రెండో తెలియదు. ఇది ఈ మెయిన్ కూలీలలో మార్పులు వచ్చిన కాంచే కదా రైతుకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అసలు కూలోళ్ళు కాదు, అసలు కూలోళ్ళు ఎవరం ఎలా ఉందంటే వ్యాపారస్తుడిది కూలోడిది ఒకటే. ఒక రైతుదే బావిలో కప్పేసి ఉంటాడు, రైతు ఉంటాడు, దాంట్లో తేడా లేదు. బావిలో కప్ప బావిలోంచి బయటికి రాదు, రైతు చేలోంచి బయటికి రాడు. వీడు బతుకింతే, ఇంకా ఎన్నాళ్ళన్నా వీడు బతుకంతే. అట్లా ఉంది పరిస్థితి. ఇవ్వాలనేది నాకు తెలిసి ఒక్కడ కూడా ఈ సంవత్సరం నాకు మిగిలిన 1,00,000 రూపాయలు మిగిలిన అనే వాడు మా ఊర్లో లేడు నాకు తెలిసి. నాకన్నా ఎక్కువ బండిచ్చే మగవాడు ఎవడు లేడు నాకు తెలిసి. నాకన్నా ఎక్కువ బండిచ్చాడు ఎవడు లేడు. నేను 4 ఎకరాలు వేసా. అసలు చూస్తే అసలు నాకే బాధగా ఉంది. అవన్నీ కాదు, 4 ఎకరాలు ఏది పొగాకు వేసారా? పొగ 4 ఎకరాలు వేసా, కంది వేసా, జూట్ వేసా, ఎన్ని వేసా. కానీ నాకే నేను మళ్ళీ ఏ చిన్న అలవాటు కూడా లేదు నాకు, అర్థమైందా? కనీసం ఇంట్లో టిఫిన్ కూడా తిన్నాను. టిఫిన్ కానీ డ్రింక్ కానీ ఎట్టాడు ఏం అలవాటు లేదు. ఇంట్లోకి వచ్చి అన్నం తినేవాడిని. నాకే మిగిలేటట్లేదు. ఒక్కొక్కడు డ్రింకులు తొక్కలు తోలు చాలా అలవాట్లు ఉన్నాయి. వాళ్ళందరికి ఏం మిగులుతాయి? వాళ్ళందరూ ఈ సంవత్సరం చాలా మంది నష్టాలు వచ్చి అమ్ముకోవాల్సింది, పొలాలు కూడా అమ్ముకోవాల్సింది. అట్టుంది పరిస్థితి. ఈ ఏడే ఇదే మళ్ళీ ఇదే మళ్ళీ వచ్చే సంవత్సరం ఎంతమంది వస్తారు, ఎంతమంది పొగాకు వేసుద్ది. కానీ అసలు ఎక్కడ తేడా వస్తుంది బాబాయ్?